ఈ 8 నెలల్లో మరి 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఎవరితో పెట్టారు? ఈ అప్పులు ఏమైనాయి? దీనికి ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏంటి, లేదా ఉన్నటువంటి గతంలో అప్పులేంటి, మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అప్పులేంటి? ప్రతి పైసాకి అకౌంటబిలిటీ ఉండాలి. ఆ అకౌంటబిలిటీ అనేటువంటిది లేదు. నేను అందుకే గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి అకౌంటబిలిటీ అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. లెక్కలు ఏ విధంగా ప్రతి పైసా ఏ విధంగా మరి ఖర్చు పెట్టారనేటువంటిది. మరి ఈరోజు గతంలో అట్లుంటే మరి ఇప్పుడు మళ్ళీ 1,19,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చేసి మరి మానెత్తిన మరి రాబోయే రోజుల్లో ఇంకెంత రుజుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటిది కూడా ఆందోళనకరంగా ఉంది. నేను అందుకొరకు నేను ఒకటే కోరుతా ఉన్నా, వీళ్ళు ఇప్పటి వరకు మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలా. ఇది అప్పులైనా ఏదైనా గతంలో ఎన్ని అప్పులున్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఆగల. కోవిడ్ సమయంలో కూడా వీళ్ళు తల తాకట్టు పెట్టైనా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చాలా, లేదంటే దిగిపోవాలా. అంతేగాని చేతులు ఎత్తేసి మేము చేయలేకపోతున్నాము అనేటువంటి మాట, ఈ చేతగాని మాట మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఈ కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి. అయితే ఇక్కడ ఒక్కటి గమనించాల్సినటువంటి విషయం, ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు చెయ్యలేను అని చేతులు ఎత్తేసినా కూడా ఎప్పటికీ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడాల. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి రెస్పాండ్ అవుతాడు కదండి. షీజ్ ద షిప్ అంటాడు, లేదా మరొకటి ప్రతి ఇష్యూలో మరి ఆయన జోక్యం చేసుకోవడం, భూములు ఆక్రమించాలంటాడు, ఏమేమో మాట్లాడతారు, ఉన్నాయి నోటుకు వచ్చిందల్లా. మరి ఇప్పుడు దీని విషయం ఎందుకు మాట్లాడకుండా తేలు కుట్టిన దొంగలాగా ఉండిపోయాడు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈయన సంతకం కూడా ఉంది. ఈయన కూడా బాధ్యుడే. పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత వహించాలి. బాధ్యత నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు.